ప్రభుత్వం నుంచి బిల్డింగ్ ఓనర్ కు అద్దె రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్న ఘటన రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ హాస్టల్లో చోటు చేసుకుంది. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించడం లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే హాస్టల్ ఖాళీ చేయమని తెలిపినట్లు విద్యార్థి సంఘం నాయకుడు లక్ష్మీ నివాస్ తెలియజేశారు. ప్రభుత్వం మధ్య చెల్లించకపోవడంతో విద్యార్థులను రోడ్డుపైన పడేయడం సమంజసం కాదన్నారు. పేద విద్యార్థులు చదువుకు దూరం చేసే కుట్రలను మానుకోవాలని, వెంటనే అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ నివాస్ డిమాండ్ చేశారు. సార్ మేము ఆల్రెడీ మీకు ఇచ్చి మీకు వచ్చి కలిసి కూడా దాదాపు 1 మంత్ బిఫోర్ 24వ తారీఖే 1 మంత్ అయింది. అవును సార్, మీరు ఆ బిల్డింగ్ని కలెక్టర్ని కన్విన్స్ చేసి వాళ్ళకు నెలలో 15 రోజులు టైం తీసుకొని ఇవ్వచ్చు కదా. మీరు ఇప్పుడు 21 నెల రెంట్ లేదు, 4 లక్షల కరెంట్ బిల్ ఉంది, ఇక్కడ ఇంట్లో కాదు, దానికి మొత్తం ఆల్రెడీ మ్యారేజ్ ఉంది, మాకు మొత్తం బిల్డింగ్ కలర్ పెట్టిస్తున్నాము. విన్నారా? ఎట్లయితే మీరు కాల్ చేయాల్సిందే సార్. అది అట్లా లేదు, అది మేము ఆల్రెడీ చేయాల్సిందే సార్. అట్లా కుదరదు, చేయాల్సిందే. అది సమస్యనే లేదు, చేయాల్సిందే. మాట్లాడు అదే టైం ఇవ్వట్లేదు, కింద కూర్చున్నాడు, చేయాలంటే చేయాలంటాడు సార్. మరి నాకు మొబైల్ 1 మంత్ అయిపోయింది కదా, నేను టైం ఇచ్చి కూడా. అది ఇప్పుడు స్టూడెంట్స్ మొత్తం వీడు అమాయకులుగా ఏమి అది లేనట్టు ఉన్నారు. మరి ఎట్లా సార్, మీరు ఇక్కడికి వస్తారా? మరి ఎట్లా ఏంటి అని సార్, ఈ ప్రభుత్వాలు మనల్ని రెంటిళ్లలో ఉంచి, రెంట్ ఉన్నటువంటి కాంప్లెక్స్లలో ఉంచి మన జీవితాలతోటి చెలగాట మారుతున్నాయి కనుక విద్యార్థి మిత్రులారా, తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నిరంతరం మీతోటి ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా అన్నా అంటే నేనున్నా అనేటటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మన అన్నలు, మనతో పాటు నాతో పాటు వచ్చినటువంటి అన్నలు కూడా ఎప్పుడు నిరంతరం మీతోటి ఉండి మీకున్నటువంటి ఏ సమస్యనైనా పరిష్కరించే విధంగా మనం చేద్దాం. కానీ విద్యార్థి మిత్రులారా, ఈ రోజు ఇక్కడ చూస్తూ ఉంటే 1 మంత్ నుంచి ఇక్కడ ఓనర్ గారు ఇక్కడ మీకు టైంకి అన్నగారు వచ్చి మాట్లాడి మనకి వారం రోజుల టైం ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ అన్న. ఒకవేళ మీరే లేకపోతే మా పరిస్థితి ఇప్పుడు వేరైతుండే. అలాగే అన్నలకు కూడా ప్రెసిడెంట్ అన్న కానీ మన అన్న కానీ చాలా మమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు. మన పరిస్థితిపై కొట్లాడాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనం అందరం ఐకమత్యం నుండి ఈ సమస్యని టీఎస్ఎస్ మాకు సార్ వారం రోజుల్లో గడువు కల్పించారన్నట్టుగా 7 రోజులు అంటే ఉన్నట్టు ఇప్పుడే బయటికి పెట్టేస్తారు సార్. స్తోమత వచ్చినప్పుడు మాకు వచ్చి అండగా నిలబడి మేము ఉన్నాం రా అని మాకు చెప్పి ధైర్యం ఇచ్చి ఒక వారం రోజులు గడువు ఇప్పించినారు. మరియు అదేవిధంగా మాకు పర్మనెంట్